హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఇది చూసారా, మొన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ వెనకాలైతే ఇదిగోండి ఈ చెరువు ఉందన్నమాట. దీనంతా కూడా లోటస్ ఇదన్నమాట. భలే ఉన్నాయి కదా. పువ్వులైతే లేవు కానీ మొత్తం చెరువు అంతా కూడా ఆ మొక్కలే ఉన్నాయన్నమాట. మేమైతే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చూడటానికి అయితే ఆటోలో వెళ్ళామండి. వీళ్ళందరితో కలిసి వెళ్ళాను నేనైతే. మార్నింగ్ 11కి అయితే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరితో కలిసి వెళ్ళాను. ఇది ఎస్రాయవరం దాటిన తర్వాత వేరే ఊరు ఉంటుంది, కరివనపాలెం అని. అక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉందండి. ఈరోజు అక్కడ ఉత్సవం జరుగుతుందంటే సరదాగా అందరితో కలిసి అలా వెళ్ళామన్నమాట. ఇది హైవే నుంచి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. అది కూడా పల్లెటూరు అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అమ్మవారిని చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవు. మీరు కూడా చుదురుగాండి నాతో పాటు. ఇదిగోండి, ఇది ఊరంతా దాటుకుని వచ్చేసాం కదా, జాతర దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే యాక్చువల్గా అయితే సాయంత్రం ఎక్కువ జరుగుతుంది. మార్నింగ్ నుంచి భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు, కానీ జాతర అయితే సాయంత్రం బాగా జరుగుతుంది అనమాట. ఫైనల్గా అయితే మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ అండి. ఇది గ్రామదేవత అంట, కర్రవనిపాలెంలో. చాలా అంటే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా చల్లగా సబ్జా వాటర్ అయితే ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి. వాటర్ తాగేసిన తర్వాత అలా నెమ్మదిగా మేమైతే అమ్మవారి దర్శనం చేసుకుంటాకైతే వెళ్ళిపోయామండి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వాతావరణము. చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మరి ఇదిగోండి అమ్మవారి టెంపుల్ అయితే చూసింది. ఇదే బాగా అలంకరించారు. బయటకు కాదు కానీ లోపలైతే ఇంకా బాగా కనిపిస్తుంది. లైటింగ్ అది పెట్టారు. సాయంత్రం అయితే భలే ఉందన్నమాట. లైటింగ్ అంతా కూడా చూడడానికి చక్కగానే. చూసేద్దాం రండి, అమ్మవారిని దర్శనం చేసేసుకుందాం మనము. నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటో ఇక్కడ హడావుడిగా ఉంది, ఒకే చోట గుంపుగా ఉన్నారు. అమ్మవారి దర్శనం కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నారు ఏంటని చూశాను. తీరా చూస్తే అక్కడైతే అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు అయితే చక్కగా గాజులు, పసుపు, కుంకుమ, అట్టపళ్ళు అయితే ఇస్తున్నారండి. చూసారా, ఇదిగోండి ఇదే టెంపుల్. చాలా సింపుల్గా భలే ఉంది కదా. మెయిన్ ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యారు భక్తులు అయితే రావడము. మ్యాక్సిమం సాయంత్రం అయితే ఎక్కువ ఉంటారండి, ఎందుకంటే సాయంత్రం ఉత్సవం కదా ఎక్కువ. ఏమన్నా సైడ్ అయితే ఏంటని చూశాను కదా, అక్కడే ఇస్తున్నారనమాట పసుపు కుంకుమ. దీన్ని అక్కడికి వెళ్ళైతే మనం కూడా తీసేసుకున్నాము పసుపు కుంకుమ గాజులు అవి. మరి ఇక్కడ అమ్మవారి దగ్గర పసుపు కుంకాలు ఇస్తున్నారు కదా, అవి తీసేసుకుని డైరెక్ట్గా అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయామండి. అమ్మవారి అలంకరణ కూడా చాలా అంటే చాలా బాగుంది. ముందుగా అయితే పసుపు కుంకుమ అవి తీసేసుకున్న తర్వాత ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము. చక్కగా అక్కడ ప్రదక్షిణలు అయితే 3 ప్రదక్షిణలు పూర్తి చేసుకుని లోపలికైతే అమ్మవారి దర్శనం చేసుకుంటాక వెళ్ళిపోయామండి. ఇదిగోండి ఆలయము ఇలా ఉందన్నమాట. నచ్చింది నాకైతే, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా భలే ప్రశాంతంగా ఉంటుందిలేండి అక్కడ ఉన్నంతసేపు కూడా. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా అయితే మనం ప్రదక్షిణాన్ని పూర్తి చేసుకుని లోపల అమ్మవారి దర్శనం చేసుకుంటాకైతే వచ్చేసామండి. చూడండి, మీరు కూడా చూసేయండి అమ్మవారిని అయితే. ఇక్కడ ప్రసాదం అది ఇస్తున్నారన్నమాట. కుంకుమ బొట్టు అది పెట్టి అక్షంతలు అవి ఉన్నాయి, ఇవన్నీ తీసుకుని లోపలికైతే వెళ్ళామన్నమాట. అమ్మవారి రూపం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ కనక మహాలక్ష్మి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. చూసారా, చక్కని తల్లి చాలా ప్రశాంతమైన రూపంతో అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్టు అలా చూస్తున్నారు కదా. అమ్మవారిని అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. మీరు కూడా చూడండి, మరి నమస్కారం చేసుకోండి. అలా అమ్మవారిని నేను మ్యాక్సిమం 3 టైమ్స్ 4 టైమ్స్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చానండి. ఎందుకంటే ఆ టైంలో కొద్దిగా ఖాళీగా ఉందన్నమాట. పదే సార్లు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను. ఆ వీడియో కూడా వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఒక్కొక్క టైం ఒక్కొక్క రకంగా వీడియో అయితే వచ్చిందండి. ఇక్కడ పాపం ఎవరు కూడా ఏమీ అనలేదు. నేను వీడియో తీసుకుంటున్నా సరే ఏమైనా అంటారేమో, అసలు తిడతారేమో అనుకున్నాను, కానీ వీడియో తీసుకున్నా అసలు ఏమనలేదండి. చాలా చక్కగా అయితే అలంకరించారు అమ్మవారిని.
నేనైతే అమ్మవారిని చూడటానికి 10 సార్లు ఇంచుమించు 4 టైమ్స్ వెళ్ళానండి దర్శనం చేసుకుంటాకే. నాకైతే చాలా చక్కగా అనిపించింది. అసలు అన్ని సార్లు వెళ్ళడానికి అవకాశం వచ్చింది కదా, అందుకనమాట అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసామండి. ఇక్కడ భోజనం అయితే పెడుతున్నారు, అన్నసంతర్పణ అనేది జరుగుతుంది. ఇక్కడ స్పెషల్గా చూడండి, ఈ సైడ్ అంతా కూడా లేడీస్కి మాత్రం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. వేరే సైడ్ అయితే మొత్తం జెంట్స్ అందరికీ కూడా బఫే సిస్టమ్ పెట్టారన్నమాట, నిలబడి తినేలాగా. లేడీస్ మాత్రం స్పెషల్గా ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారనమాట. ఎక్కడ కూడా గొడవ లేకుండా చక్కగా ఇక్కడ కూర్చొని తినేసి ఆడవాళ్ళు అయితే ఇలా వెళ్ళిపోతున్నారు. అక్కడ జెంట్స్ మాత్రం నిలబడి తింటున్నారు అనమాట. బాగుంది కదా. ఇక్కడైతే భోజనం చేయడానికి కూర్చున్నాం కదా, చక్కగా భోజనాలు కూడా ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు. ఇక భోజనాలు అయితే చాలా బాగున్నాయండి, అసలు ఎంత బాగున్నాయి, పెళ్లి భోజనంలానే ఉన్నాయి అన్నమాట. బిర్యానీ, పులిహోర పెట్టారు, వెజ్ కర్రీ వేశారు, గుత్తి వంకాయ ఎండో నాకు ఇష్టమైన కర్రీ వేశారు, సాంబార్ వేశారండి. చక్కగానే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ దర్శనం చేసుకుని కరెక్ట్గా లంచ్ టైం ఏమో మేము కూడా భోజనం చేసి కాసేపు గుడిలో కూర్చున్నామండి. గుడిలో కూర్చుని మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుంటానికి వెళ్ళామన్నమాట. చూసారా, ఇదిగోండి బిర్యానీ పెడుతున్నారు కదా, పప్పు వేస్తున్నారు. నేనేమో పులిహోర అడిగితే పప్పు 2 సార్లు వేశారు. నా పక్క వాళ్ళు వద్దంటే నాకు కూడా వేయకుండా వెళ్ళిపోయారు అనమాట. మనకేమో పులిహోర అంటే ఎక్కువ ఇష్టము, అడిగి మరీ వేయించుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి వంటలు. నేను చెప్పేది అతనికి అర్థం కాక పప్పు 3వ సారి వేయబోయాడు. వద్దండి బాబు, పులిహోర కావాలి, పప్పు కాదని చెప్పాను. కానీ భలే పిలుచుకుని వచ్చారులేండి, వేయించారు. తర్వాత చక్కగా భోజనం అయితే కడుపు నిండా తినేసి అమ్మవారిని మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చేసామండి. ఇంకా ఆలయం అంతా ఎలా ఉందో ఏంటో అది కూడా మీరు చూడండి. మరి అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది కదా, ఆలయం కూడా భలే అలంకరణ చేశారు. ఇదిగోండి అమ్మవారిని దగ్గరగా దర్శనం చేసుకోండి. బాగా బాగున్నారు కదా అమ్మవారు. చల్లని తల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ఈ ఆలయంలో కూడా మొక్కుబడులు చెల్లిస్తారండి. చీరలు పెట్టాలనుకున్న వాళ్ళు, అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి అరటిగెలలు, చీరలు, పసుపు, కుంకుమ అవన్నీ కూడా ఇస్తున్నారనమాట. ఈ చుట్టూ కూడా చిన్న చిన్న మొక్కలు అయితే వేశారు. మనకైతే ఎక్కడున్న మొక్కల మీదకే వెళ్తుంది కదా దృష్టి. ఇటైతే వచ్చేసి మొక్కలన్నీ చూసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసారా అరటి చెట్టుని ఎలా కట్టేశారు. ఇక్కడ అరటిగెలతో పాటు కట్టారనమాట. ఈ అలంకరణకి భలే ఉపయోగించారు. తులసమ్మ ఆ పక్కన ఒక అరటిగలతో మళ్ళీ అక్కడ కట్టారండి. ఈ ఆలయంలో రాధా మనోహరం మొక్కను చూశానండి, బయట ఎక్కడ చూసినా దొరకట్లేదు, పాదులే దొరుకుతున్నాయి, మొక్క దొరకట్లేదు అండి. ఇక్కడ మొక్క ఉందన్నమాట. ఇదిగోండి అమ్మవారిని మరొకసారి మళ్ళీ దర్శనం చేసుకోండి. నేను ఎన్నిసార్లు చూసానో మీకు అన్నిసార్లు వీడియో డిఫరెంట్గా అన్నీ చూపిస్తున్నాను కదండి. ముందు దర్శనం చేసుకున్న వీడియో ఒకటి, తర్వాత మళ్ళీ వెళ్ళి ఇది ఇంకొకసారి. అలా అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా కళ్ళారా దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తుంటే గుడి వెనకాల చూసారా ఆ సైడు టెంపుల్ ఉందా, ఇది వెనక సైడ్ అన్నమాట. ఇక్కడైతే ఈ చెరువు ఉందన్నమాట. చెరువు నిండా కలువపూలకు సంబంధించిన చెట్లే ఉన్నాయండి. బాగుంది కదా. ఇవన్నీ చక్కగా దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అయితే అయిపోయామండి. ఇంటికి వచ్చేసరికి ఎంత అయిందో తెలుసా, 3-4 అయిపోయిందండి, 3:40 అలా అయిపోయిందన్నమాట. మరి అదండి ఈరోజు వీడియో అయితేనే. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. రేపే మళ్ళీ వీడియో పెట్టాలని అనుకుంటున్నాను, చూద్దాము. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.